హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కాలేజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్ ఎల్ఈడి హెల్త్ సైన్సెస్ అనే పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నింటికైతే చాలామంది స్టూడెంట్స్ చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో అవన్నింటికి సెపరేట్గా వీడియోస్కి ఒక థంబ్నెయిల్ పెట్టి చేయనీకైతే లేదనమాట. సో అవన్నింటికైతే కామెంట్స్ వీడియో అని చెప్పేసి ఆ డౌట్స్ అన్ని ఒక 1 by 1 అయితే మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పుడు మీకు ఏం తెలియదు కదా, లైక్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏముంటుంది, నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది, దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది కదా. సో ఆ తర్వాత జరిగే ప్రక్రియ ఏంటి అని చెప్పేసి, అండ్ మెయిల్కి మెసేజ్ వస్తుందా, లేదంటే ఫోన్కి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ వస్తుందా, సో అలాగే యూనివర్సిటీ వాళ్ళు మనకి కాల్ చేశారా, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ చాలామందికి తెలియదు అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు మనం ఈ వీడియోలో 1 by 1 అవన్నీ చూసుకుంటూ మీరు చేసిన కామెంట్స్కే మీకే రిప్లై ఇస్తున్నాను. లైక్ ఒక్కరు అడిగారు అనుకోండి, ఇప్పుడు అన్న మాకు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ వచ్చిందని చెప్పేసి ఎలా తెలుస్తుంది, లైక్ అడిగారు ఏంటి అంటే, మెయిల్కి అంటే జీమెయిల్కి మెయిల్ వస్తుందా యూనివర్సిటీ తరపు నుంచి మాకు వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయినాయని చెప్పేసి అని అన్నారు. సో వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటాను ఇప్పుడు, అలాంటిది ఇప్పుడు మీకు మెయిల్కి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినాయి అని మెసేజ్ రాదు. సో మీరు ఏం చేశారంటే, ఫస్ట్ వెబ్సైట్ చూడాలి. వెబ్సైట్లో ఎప్పుడు డేట్ వచ్చింది, మీకు వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఆన్ టైం పర్టికులర్ టైం ఇస్తారు. ఆ టైంలోపు మీరు చేసుకుంటే, ఆ పీరియడ్లోపు మీరు చేసుకుంటే మీకు సీట్ అనేది అలర్ట్ అవుతుంది. సో ఇట్లా ఉంటుంది అనమాట ప్రాసెస్. వాళ్ళకు తెలియదు ఏంటి, ఫస్ట్ మెయిల్ వస్తుంది ఫోన్కి అని చెప్పేసి అనుకున్నారు. సో ఇట్లాంటి చాలామందికి ఒక్కరు చేసిన కామెంట్ 10 మందికి యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో నేను ఈ వీడియో ద్వారా కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, ఇది 100 మెంబర్స్కి కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో నేను అందుకొరకే కామెంట్స్ వీడియో అని చెప్పేసి మీకు చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. సో దీని ఉద్దేశం ఇది, ముఖ్య ఉద్దేశం. సో ఓకేనా, వితౌట్ వేస్టింగ్ అవుట్ లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్ ఫస్ట్ కామెంట్ వచ్చి చూసుకున్నట్టయితే, బ్రో నాకు అవుట్ ఆఫ్ 600కి 585 వచ్చాయి, బీఎస్సీ రేడియాలజీలో గాంధీ ఆర్ ఉస్మానియాలో సీట్ వస్తుందా? ఎస్ ఫ్రెండ్స్, మీకు అవుట్ ఆఫ్ 600కి 585 వచ్చినాయి కాబట్టి డెఫినెట్గా మీకు గాంధీ ఆర్ ఉస్మానియాలో సీట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి చూసుకున్నట్టయితే, బీఎస్సీ ఎంఎల్టీ వెబ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంది బ్రో అని చెప్పేసి అంటున్నారు. బీఎస్సీ ఎంఎల్టీయే కాదు, బీఎస్సీ ఎంఎల్టీతో పాటు బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఏహెచ్ఎస్ ఉన్నాయో, ఏహెచ్ఎస్తో పాటుగా బీపీటీ యొక్క నోటిఫికేషన్ లైక్ వెబ్ ఆప్షన్స్ ఒకేసారి ఇవ్వడానికైతే మనకి సో వెబ్సైట్లో అయితే మనకి డేట్స్ అయితే రిలీజ్ చేశారు. పర్టికులర్ టైంకి పర్టికులర్ డేట్ లోపు మీరైతే బీఎస్సీ ఎంఎల్టీతో పాటు బీఎస్సీ ఏహెచ్ఎస్ ఎల్ఈడి హెల్త్ సైన్సెస్తో పాటు బీపీటీకి కూడా మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్నయ్య ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, సీట్ మ్యాట్రిక్స్ ఎప్పుడు వస్తుంది అన్నయ్య అని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఏంటంటే, ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటుగా సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేయొచ్చు. లేదంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఒక ½ an hour లేదా 1 hourకి మళ్ళీ సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేయొచ్చు, లేదా ఎట్ ఏ టైంకి రిలీజ్ చేయొచ్చు అనమాట. సో ఇవి ఎప్పుడు వస్తుంది అని అంటే ఫ్రెండ్స్, ఈ వీక్లో ఇప్పుడు మనకి లాస్ట్ వీక్ అయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది కదా. సో ఈ వీక్లో అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ రాగానే మనకి సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తారు. సీట్ మ్యాట్రిక్స్తో పాటుగా మనకి వెబ్ ఆప్షన్స్ యొక్క నోటిఫికేషన్ కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాతే రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వస్తుంది అన్న, జీమెయిల్కి నోటిఫికేషన్ కూడా వస్తలే అన్న, ఏం తెలుస్తలేదు. ఓకే, లైక్ ఇతను కామెంట్ చేశారు ఏంటి అంటే, జీమెయిల్కి నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పేసి అంటున్నారు. సో అలా ఎలా వస్తుంది ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు మీరు చేసిన వాళ్ళందరూ 9000 మెంబర్స్ ఉన్నారనుకోండి. 9000 మెంబర్స్ ఏం చేశారు, ఇప్పుడు అందరు వచ్చేసి అందరికీ జీమెయిల్ మెయిల్ చేయలేరు కదా యూనివర్సిటీ వాళ్ళు. సో అప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళందరికీ సెపరేట్గా పంపించకుండా ఒకటే వెబ్సైట్ అనేది ఉంది కదా మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్. సో దాంట్లో నుంచి మీరు చెక్ చేసుకోవాలి ఎప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అని చెప్పేసి. సో అందుకే ఇప్పుడు మన ఛానల్లో ఎందుకు, సో మీరు అలా మీకు ఆన్ టైంకి చెక్ చేసుకోనికి రాకపోతే, సో నేను ఉన్నాను కదా మన ఛానల్ తరపు నుంచి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఈరోజు వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయినాయి, ఈ కాలేజ్ పెట్టుకోండి, ఈ కాలేజ్ పెట్టుకుంటే బాగుంటుంది, ఇది టాప్ కాలేజ్, ఇది బెస్ట్ కాలేజ్, ఇది మంచి కాలేజ్ అని చెప్పేసి నేను మీకు అయితే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి సో మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సరిపోతుంది. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో ఈ వీక్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న బీఎస్సీ ఏహెచ్ఎస్ వాళ్ళు బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీపీటీకి కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చా?
ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటి అంటే మనకు నోటిఫికేషన్ వచ్చేసి ఏహెచ్ఎస్ బీఎస్సీ ఏహెచ్ఎస్ అని చెప్పేసి ఇచ్చారనమాట. దీంట్లో బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ అన్నీ ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటే పర్టికులర్ మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చే టైంలో కోర్స్ సెలెక్ట్ చేసుకొని ఆ కోర్స్లో ఉన్నటువంటి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీరు మల్టిపుల్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? అదే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న ఓన్లీ బీపీటీకి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి? ఎస్ ఫ్రెండ్స్, ఇది మంచి క్వశ్చన్. సో ఏంటి అంటే ఇప్పుడు బీపీటీకి ఎలా ఇవ్వాలి అంటే ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏ కోర్స్కి వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారని చెప్పేసి. సో మీరు సెలెక్ట్ చేసుకునేది బీపీటీ కాబట్టి బీపీటీ అనే కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే దాని అండర్లో ఉన్నటువంటి కాలేజెస్ వస్తాయన్నమాట. సో బీపీటీలో గవర్నమెంట్ కాలేజ్ ఒక్కటి కూడా లేదు. సో టోటల్గా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ వస్తుంది. అదే ఇప్పుడు మీరు బీపీటీ కాకుండా బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, లేదా బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అన్ని గవర్నమెంట్ కాలేజెస్తో పాటు ప్రైవేట్ కాలేజెస్ కూడా వస్తాయన్నమాట. ఓకేనా? ప్రైవేట్ కాలేజెస్కి పీవీటీ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? గవర్నమెంట్ అన్ని మ్యాక్సిమం అయితే కోర్సే ఉంటాయి కాలేజెస్కి అలైడ్ హెల్త్ సైన్సెస్లో. కాకపోతే ఇక్కడ బీపీటీకి మాత్రం డైరెక్ట్ కాలేజెస్ యొక్క లిస్ట్ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో ప్రైవేట్ ఫీ స్ట్రక్చర్ గురించి చెప్పండి, ప్రైవేట్ కాలేజెస్ యొక్క ఫీ స్ట్రక్చర్ గురించి చెప్పండి అని చెప్పేసి ఇక్కడ కామెంట్ అయితే చేశారు. ప్రైవేట్ కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ నేను చెప్తాను ఫ్రెండ్స్. మనకి నోటిఫికేషన్ వెబ్ ఆప్షన్స్ యొక్క నోటిఫికేషన్ వచ్చి రాగానే నేనైతే చెప్తానమాట. సో ఏంటి అంటే అంతగా ఫీజు ఏమి ఎక్కువ ఉండదు. మీరు అనుకోవచ్చు ఎక్కువ ఉంటుందని చెప్పేసి, ఏముండదు. సో 35K నుంచి మీకు 45K లోపు మ్యాక్సిమం అయితే ఇప్పుడు మీకు బీఎస్సీ ఎలైడ్ హెల్త్ సైన్సెస్కి చూసుకున్నట్లయితే 30K లోపు ఉంటుంది. అండ్ బీపీటీకి చూసుకున్నట్లయితే 45K లోపు అయితే ఉంటుందన్నమాట అమౌంట్ ట్యూషన్ ఫీజు. అది కూడా జస్ట్ ఫస్ట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ కన్వీనర్ సీట్ కాకుండా ప్రైవేట్ మీరు మేనేజ్మెంట్ సీట్ కావాలి అనుకుంటే మాత్రం సమ్ అమౌంట్ బీపీటీకి అయితే ఒక 10 lakhs ఉంది. అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి అయితే పర్ ఇయర్కి 80,000 60,000 to 80,000 అయితే ఉందన్నమాట. ఓకేనా? సో ఇదైతే మీరు కంపారిజన్ చేసుకొని 3 years అయితే 3 years, 4 years అయితే 4 years దానికి మీరైతే క్యాలిక్యులేట్ అయితే చేసేసుకోండి. సో అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న ఫిజియోథెరపీ కాలేజెస్ చెప్పండి అన్న అని చెప్పేసి అడుగుతున్నారు. ఫిజియోథెరపీ కాలేజెస్ యొక్క లిస్ట్ నేను ఆల్రెడీ చేశాను ఫ్రెండ్స్. థంబ్నెయిల్ మన ఛానల్లో అయితే ఉంటుంది, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ చెప్పండి బ్రో, ప్రైవేట్లో సీట్ వస్తే 100% కట్టాలా 50% కట్టాలా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ప్రైవేట్లో వచ్చినా గవర్నమెంట్లో వచ్చినా మీకు వచ్చేది గవర్నమెంట్ సీట్. కన్వీనర్ సీట్ అయి ఉంటే మాత్రం ఏమవుతుందంటే, కన్వీనర్ అంటే ఇప్పుడు మీకు మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, ఇందులో కనుక సీట్ వచ్చింది అనుకోండి అది గవర్నమెంట్ సీట్ అనమాట. ఈవెన్ దో మీకు ప్రైవేట్ కాలేజెస్లో అయినా సీట్ వచ్చినా కానీ అది గవర్నమెంట్ సీటే. సో దానికి ఫస్ట్ ఇయర్లో మీరు ట్యూషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది 30 to 45K లోపు ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ ట్యూషన్ ఫీ ఫస్ట్ ఇయర్లో పే చేస్తే సరిపోతుంది. సెకండ్ ఇయర్ నుంచి మీకు కనుక ఫీజు రీయింబర్స్మెంట్ స్టూడెంట్ అయి ఉంటే కనుక మీకు ఆటోమేటిక్గా ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. లేదు మీరు కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క పిల్లలు అయ్యారనుకోండి, అప్పుడు మీరు డబుల్ పే చేయాల్సి ఉంటుంది. అదే పర్ ఇయర్కి 30 to 45K అన్న చూడండి. సో అంత అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో లేదు ఇంకా మేము ఓసీ కేటగిరీ, మాకు ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కూడా లేదు, మాకు స్కాలర్షిప్ రాదు అని చెప్పేసి అనుకుంటే కూడా మీరు కూడా ఈ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న మన డిస్ట్రిక్ట్ కాలేజీలో రాకపోతే సీట్ ఫస్ట్ కౌన్సిలింగ్లో సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుందా మన డిస్ట్రిక్ట్లో? డిస్ట్రిక్ట్ వారిగా ఏముండదండి ఇందులో. సో మనకి పర్టికులర్ ఇప్పుడు టీఎస్పీఎస్సీలో అలా చేశారు చూడండి, అలా అనుకుంటున్నారేమో గవర్నమెంట్ జాబ్స్కి ఫస్ట్ ఏ డిస్ట్రిక్ట్ది ఆ డిస్ట్రిక్ట్ ఇచ్చినట్టు అనుకుంటున్నారు, కానీ అట్లా ఏమి ఉండదు. డైరెక్ట్ ఓవరాల్గా స్టేట్ పరంగా చూస్తారు. ఇది మొత్తం కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఓన్లీ తెలంగాణ స్టేట్ మొత్తంలో ఉన్నది కాబట్టి ఆ స్టేట్ మొత్తం చూస్తారు, అంతే తప్పించి డిస్ట్రిక్ట్ వారిగా చూడరు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో ఫిజియోథెరపీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీలో ఏది బెటర్ బ్రో, గుడ్ ఫ్యూచర్ అండ్ శాలరీ? సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి అంటే రెండు బెటర్ నన్ను అడిగితే. అండ్ డిపెండ్స్ అపాన్ యువర్ వర్క్ అనమాట. మీ వర్క్ని బట్టి ఇదైతే ఉంటుంది. బీఎస్సీ ఎంఎల్టీ అంటే హాస్పిటల్లో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే డయాగ్నోస్టిక్స్ లైక్ ల్యాబ్స్ అయితే ఉంటాయి కదా, సో అందులో మీరైతే ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేయొచ్చు. ఓకేనా? మీకు శాలరీ వస్తుంది, లైక్ బాగానే ఉంటుంది. అండ్ ఫిజియోథెరపీ అంటే డైరెక్ట్గా మీరు క్లినిక్ ఓపెన్ చేయొచ్చు, డైరెక్ట్గా మీరు హాస్పిటల్లో వర్క్ చేయొచ్చు, క్లినిక్ అనేది కూడా ఓపెన్ చేయొచ్చు. ఇది ఇప్పుడు బీఎస్సీ ఎంఎల్టీ కూడా డైరెక్ట్గా మీరు హాస్పిటల్కి అనుసంధానం కాకుండా డైరెక్ట్గా మీరు ల్యాబ్ పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, దాంట్లో ఏం లేదు. కానీ చెప్తున్నాను వేరియేషన్ అయితే ఏముండదు, అంత బాగానే ఉంటుంది. అండ్ మీరు చూసుకోవచ్చు కూడా ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్కి చాలా వాల్యూ ఉంది, అండ్ ఫిజియోథెరపిస్ట్కి కూడా చాలా వాల్యూ ఉంది. ఓకేనా? అవిని కంపారిజన్ చేసుకొని చూడండి. అండ్ నన్ను అడిగితే మాత్రం రెండు బెటర్.
అంటే నేను చెప్పకూడదు కదా ఫ్రెండ్స్, ఇది తక్కువ ఇది ఎక్కువ అని చెప్తే బాగుండదు. సో అందుకొరకు మళ్ళీ ఇందులో వేరియేషన్ అయితే ఏం లేదు, చాలా మంచి కోర్సెస్ ఇవి రెండు. సో ఇవి రెండింటికి హై స్కోప్ అయితే ఉంది, దానికి ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్టయితే బెస్ట్ కాలేజెస్ ఫర్ బీఎస్సీ ఓటీటీ నిజామాబాద్ అని చెప్పేసి బెస్ట్. ఇక్కడ మీరు కాలేజెస్ ముందు బెస్ట్ అనేది యాడ్ చేశారు కదా. బెస్ట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడు బీపీటీకి గవర్నమెంట్ కాలేజెస్ లేవు కాబట్టి అందులో ప్రైవేట్లో బెస్ట్ కాలేజెస్ మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. కానీ ఇక్కడ ఆల్రెడీ ఓటీటీ నిజామాబాద్లో ఆల్రెడీ గౌట్ కాలేజ్ ఉంది, లైక్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీకి. సో మీరు బెస్ట్ అన్నారు కాబట్టి బెస్ట్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది గవర్నమెంట్ కాలేజెస్. ఈవెన్ దో ప్రైవేట్ కాలేజెస్ ఉన్నా కానీ గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ ద బెస్ట్. బట్ అక్కడ మీ ర్యాంక్కి సీట్ వస్తుందా లేదా అనేది అది కొంచెం చూడాలన్నమాట, ఓకేనా. మీరు ఫస్ట్ టాప్ కాలేజెస్ అంటే ఏంటి ఫ్రెండ్స్, గవర్నమెంట్ కాలేజెసే టాప్ కాలేజెస్, ఓకేనా. సో మీకు ఆల్రెడీ నిజామాబాద్లో గవర్నమెంట్ కాలేజ్ ఉంది, చూసుకోండి. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గాంధీ ఉస్మానియా కాకతీయ ఉండవా బ్రో అంటున్నారు. ఎస్ ఫ్రెండ్స్, 100% ఉంటాయి. ఇవి గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి పారామెడికల్ కోర్సెస్కి ఇవి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేసి వీళ్ళకైతే అడ్మిషన్ అయితే ఇస్తుంది. గాంధీ ఉంది, ఉస్మానియా ఉంది, కాకతీయ ఉంది, రిమ్స్ ఉంది, మిగతా గవర్నమెంట్ కాలేజెస్ చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చాక ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చాక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలా. ఎస్ ఫ్రెండ్స్, మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత అందులో ఎవరైతే ఉంటారో ఆ లిస్ట్లో సో వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అందులో నేమ్ లేని వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే ఎలిజిబుల్ కారు, ఓకేనా. సో అది ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఈ వీక్లో అయితే వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అలా చెప్పేశాను కదా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న నేను బీఎస్సీ అనస్థీషియాకి వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు మీరు చెప్పిన అన్ని కాలేజెస్లో పెట్టాలా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు బీఎస్సీ అనస్థీషియా అనేది చాలా కాలేజెస్లో ఉన్నది. సో అండ్ నేను మీకు కావాలనుకుంటే బీఎస్సీ అనస్థీషియా పైన ఒక సెపరేట్ వీడియో చేస్తాను. దాని అండర్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, సో కట్ ఆఫ్ ఏంటి, లాస్ట్ ఇయర్ ఎంతమంది సీట్స్ వచ్చినాయి, అవన్నీ కూడా చేస్తాను. సో ఒక్కసారి నాకు లెట్ మీ నో ఫస్ట్, మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను దాన్ని బట్టి వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట విషయం. ఇప్పటివరకు అయితే మీరు చూసిన కామెంట్స్ అయితే ప్రతిదీ ఇంపార్టెంటే, ప్రతిదీ మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఇన్ కేస్ ఇప్పుడు మీరు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేసి చూస్తే కనుక మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి, ఓకేనా. సో ఎందుకంటే క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇందులో మనం కవర్ చేసిన అంశాలు ఏంటంటే ముఖ్యంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వస్తాయి, అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి అనుకుంటే అవును అని చెప్పేసి కూడా మనం ఆన్సర్ అయితే ఇచ్చాం. సో ఇట్లాంటి డౌట్స్ అయితే అన్ని ఇంపార్టెంట్ డౌట్స్ అయితే క్లియర్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్, చేసుకున్నాం ఆల్రెడీ. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, తప్పకుండా మీకోసం అయితే రిప్లై ఇస్తాను లేదా మరో వీడియో చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్.